హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసరికి మనం రేషియోస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో, ఈ సిరీస్‌లో నేను రేషియోస్ మనం స్క్రీనరీ ఓపెన్ చేస్తే మనకి చాలా అంటే చాలా రేషియోస్ ఉంటాయి. సో, ఒక్కొక్క రేషియో అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, దేనికి అని చెప్పేసి మొత్తం ఈ సిరీస్‌లో చెప్పబోతున్నాను. సో, ఓకేనా? ఒక్కొక్క వీడియోలో వచ్చేసరికి 4 రేషియోస్ గురించి చెప్తానండి. ఓకేనా? సో, ఫస్ట్ ఈ సిరీస్‌లో ఫస్ట్ వీడియోలో మనం ఒక 4 రేషియోస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో, లేట్ చేయకుండా మనం ఫస్ట్ రేషియోకెళ్ళిపోదాం. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి పీఈ రేషియో. ఓకేనా? ఈ పీఈ రేషియో అంటే కరెంట్ షేర్ రేషియో అండ్ ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ ఈపీఎస్. దాన్ని పీఈ రేషియో అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఈపీఎస్ అంటే ఏంటంటే నెట్ ఇన్‌కమ్ మైనస్ ప్రిఫర్డ్ డివిడెండ్ డివైడెడ్ బై ఎండ్ ఆఫ్ ద పీరియడ్ షేర్ ఔట్‌స్టాండింగ్ అంటారు. ఓకేనా? సో, ఇవన్నీ మీరు సపోజ్ ఒక కంపెనీ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఏదైనా ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి ఈ రేషియోస్ చెక్ చేయడానికి ఒక కంపెనీ అనేది మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటుంటే సో, ఈ రేషియోస్ అనేవి చెక్ చేయాలి. ఓకేనా? సో, ఈ రేషియో ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఇయన్నీ ఎక్కడి నుంచి వస్తాయని భయపడాల్సిన అవసరం లేదు. సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ కరెంట్ షేర్ రేషియో అని, ఎర్నింగ్ పర్ షేర్ అని, అంటే నెట్ ఇన్‌కమ్ ఎక్కడొస్తదా? ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎక్కడొస్తదా? ఎండ్ ఆఫ్ ది పీరియడ్ షేర్ ఔట్‌స్టాండింగ్ ఎక్కడొస్తదా? అని చెప్పేసి మీరంతా వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్‌గా మీరు స్క్రీనరీ డాట్ ఇన్‌లోకి ఓపెన్ చేసేసి, మీరు ఏ కంపెనీకైతే చూడాలనుకుంటున్నారో ఆ కంపెనీ టైప్ చేసేసి ఇక్కడికొస్తది. నేను టాటా మోటార్స్ సెలెక్ట్ చేసుకున్నా. సో, ఇక్కడొచ్చేసరికి మీరు ఇక్కడ రేషియోస్ యాడ్ చేయొచ్చు. యాడ్ రేషియో టు ద టేబుల్. సో, నీకు ఏ రేషియో కావాలన్నా ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఈ రేషియో అనేది ఆల్రెడీ ఉంది. ఇక్కడ చూసుకుంటే 8.82 ఉంది టాటా మోటార్స్‌కి. సో, ఈ రేషియో అనేది ఎంతుండాలి? పీఈ రేషియో అనేది మనకు తెలుస్తుంది 8 ఉంది. బట్ ఇది ఎంతుంటే మంచిది ఈ కంపెనీకనేది ఎలా తెలుస్తదంటే, ఇప్పుడు ఓపెన్ చేసి ఇదిగో ఇఫ్ పీఈ రేషియో ఈస్ బిలో 12 అంటే ఈ పీఈ రేషియో అనేది 12 బిలో ఉంటే ఎక్స్‌ట్రీమ్‌లీ ఓవర్ సోల్డ్ ఎక్కువగా అమ్మేశారు అని అర్థం. ఎక్స్‌ట్రీమ్‌లీ ఓవర్ సోల్డ్ అయిపోయింది. ఓవర్ సోల్డ్‌గా ఎక్కువగా అమ్మేశారు. దట్ మీన్స్ ఓకేనా? ఓవర్ సోల్డ్ అయిపోయిందంటే ఎక్కువగా అమ్మేశారు. నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో మళ్ళా బై చేసే అవకాశాలుంటాయని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో, అది. బట్ మనకి 8.82 ఉంది. సో, దట్ మీన్స్ 12 చాలా అంటే చాలా ఓవర్ సోల్డ్ అయిపోయిందని అర్థం చేసుకోవచ్చు ఈ టాటా మోటార్స్ అనేది. బట్ ఈ పీఈ రేషియో అనేది 12-15 ఉంటే వెరీ అట్రాక్టివ్‌గా ఉంది. అంటే మనం బై చేసేయొచ్చు అనే అవకాశాలుంటాయి. పీఈ రేషియో అనేది 15-20 అంటే అట్రాక్టివ్ అని అర్థం. ఈ పీఈ రేషియో అనేది 20-25 అంటే ఎక్స్‌పెన్సివ్ అని అర్థం. దట్ మీన్స్ చాలా బాట్ చేశారు. ఎక్కువగా బై చేశారు. హైలో ఉంది అని అర్థం. పీ రేషియో ఈజ్ అబోవ్ 25 ఉంటే ఓవర్ బాట్ ఎక్కువ చాలా అంటే చాలా కొన్నారు అని అర్థం. దట్ మీన్స్ ఓవర్ బాట్ చాలా హైగా ఎళ్ళిపోయింది ప్రైస్ అనేది. దెన్ నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో తగ్గిపోతుంది అని మనకి ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? సో, మీరేందంటే ఇవన్నీ వరీ అవ్వాల్సిన అవసరం జస్ట్ ఈ పీఈ రేషియో అంటే ఏంటిది? దాని వాల్యూ ఎంతుంటే మంచిది అని తెలుసుకొని ఈ స్క్రీనర్‌లోకెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకొని మీరు ఎంతుందో వాల్యూ చూడొచ్చు. దాన్ని ఈ స్టాక్ మార్కెట్ ఈ కంపెనీ యొక్క పీ రేషియో అనేది. సో, అలాగా ఈ పీఈ రేషియో అనేది వాల్యూస్ అనేవి ఇది చూసుకోండి. 12 ఉంటే 12 ఉంటే ఎలా ఉంటది? స్టాక్ అంటే 12-15 ఉంటే ఎలా ఉంటది? ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! దాన్ని బట్టి. సో, మనకి టాటా మోటార్స్ 8.2 ఉంది. 8.82 ఉంది. దట్ మీన్స్ బిలో 12 ఉన్నాయి. సో, ఎక్స్‌ట్రీమ్‌లీ ఓవర్ సోల్డ్ అయిపోయింది. చాలా అంటే చాలా ఓవర్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి టాటా మోటార్స్ అని సెర్చ్ చేస్తే టాటా మోటార్స్ ఇప్పుడు నిజమో కాదో కూడా చెప్పాలి కదా మీకు. సో, ఇయన్నీ తీసేద్దాం. ఇయన్నీ ఇండికేటర్స్ ఓకేనా? అయన్నీ అవసరం లేదు ప్రెజెంట్. సో, ఇప్పుడు చూస్తే మీకు డే వైస్‌గా చూసుకుంటే హ్మ్. చూడండి. ఓవర్ సోల్డ్ అని చెప్పాను కదా! ఇప్పుడు దాని ప్రకారం ఆ రేషియోస్ అనేవి నిజం చెప్తున్నాయో, అబద్ధం చెప్తున్నా కూడా మీకు చూపించాలి కదా నేను. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉండాల్సినది 1180 దగ్గర ఉండాల్సింది ఇక్కడ దాకొచ్చింది. దట్ మీన్స్ ఓవర్ సోల్డ్ అయిపోయినట్టే కదా! చాలా అంటే చాలా సెల్ అయిపోయినట్టే కదా! సో, ఇట్స్ ట్రూ. ఈ రేషియోస్ అనేవి ట్రూ. నిజంగానే ఇండికేట్ చేస్తది. ఓవర్ సోల్డ్ అయిపోయిందా, అట్రాక్టివ్‌గా ఉందా, ఓవర్ బాట్ అయిపోయిందా అని చెప్పేసి ఓకేనా? దిస్ ఈస్ ప్రూఫ్. మీరు చూసుకుంటే ఇక్కడ ప్రూఫ్ ఇదిగోండి. ఓవర్ సోల్డ్ అయిపోయింది. ఇక్కడ ఉండాల్సిన స్టాక్ ప్రైస్ టాటా మోటార్స్ ఇక్కడికొచ్చేసింది. దట్ మీన్స్ ఓవర్ సోల్డ్ అయిపోయినట్టే గదా! సో, ఈ రేషియో అనేది నిజం. కరెక్ట్ చెప్తుంది. ఓకేనా? సో, మన నెక్స్ట్ రేషియో వచ్చేసరికి ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియో అండి. సో, ఈ ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియో అంటే కరెంట్ షేర్ ప్రైస్ డివైడెడ్ బై క్యాష్ ఫ్లో పర్ షేర్. సో, ఇక్కడ క్యాష్ ఫ్లో పర్ షేర్ అంటే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అండ్ డివైడెడ్ బై ఎండ్ ఆఫ్ పీరియడ్ షేర్ ఔట్‌స్టాండింగ్. సో, మీరు డోంట్ వర్రీ అబౌట్ ఎండ్ ఆఫ్ పీరియడ్ షేర్ ఔట్‌స్టాండింగ్ అంటే ఏంటిది? ఆపరేటింగ్ షేర్ అంటే ఏంటిదో సో, నేను ముందుగా చెప్పినట్టు మీరు జస్ట్ ఒక రేషియో అనేది మీరు ఈ స్క్రీనరీ డాట్ ఇన్‌లో యాడ్ చేసుకొని దాని యొక్క వాల్యూ అనేది ఎంతుందో తెలుసుకోవచ్చు. మీరు జస్ట్ తెలుసుకోవాల్సిందల్లా ఏంటిది? ఈ
క్యాష్ టు ఫ్లో ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియో అనేది ఎంతుంటే మంచిది అనేది ఒకటి తెలుసుకొని అది మనం అక్కడ చూసుకోవచ్చు. సో, ఈ ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియో అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి. ఓకేనా? సో, అంత తక్కువ ఉంటే అంత మంచిదని చెప్తుంది. ఈ పే రేషియో ఈస్ లెస్ దట్ మీన్స్ ఇట్ ఈస్ గుడ్. ఓకేనా? సో, దాన్ని మనం చూసుకుందాం ఒకసారి. ఈ ప్రైస్ టు క్యాష్ ఫ్లో అండ్ ద రేషియో అనేది ఎంతుంది టాటా మోటార్స్‌కి. సో, ఇక్కడ చూసుకుంటే ప్రైస్ టు క్యాష్ ఫ్లో క్యాష్ ఫ్లో ఇదిగోండి. 3.95 ఉంది. సో, చెప్పాను కదా! ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని. సో, ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది మంచిది లైక్ 3.94 అంటే లైక్ తక్కువే. ఇంకా తక్కువ ఉన్నా కూడా తక్కువ ఉండే కంపెనీస్ కూడా ఉంటాయి. మంచిదని తీసుకోవచ్చు. ఓకేనా? సో, అలాగా చెక్ చేసుకోవాలా. సో, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోకెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రోత్ ఈ పెగ్ పీ సారీ పెగ్ రేషియో. పెగ్ రేషియో. సో, ఈ పెగ్ రేషియో వచ్చేసరికి గ్రోత్ రిలేటెడ్ అండి. సో, ఈ పెగ్ రేషియో అనేది లైక్ గ్రోత్ రిలేటెడ్‌గా అనుకోవచ్చు మనం. ఈ పెగ్ రేషియో ఈక్వల్ టు పీఈ రేషియో డివైడెడ్ బై యాన్యువల్ ఈపీఎస్ గ్రోత్. సో, ఈ యాన్యువల్ ఈపీఎస్ గ్రోత్ ఇవన్నీ మనకి యాక్చువల్‌గా ఇక్కడ మీరు యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేశారనుకోండి అక్కడ ఉంటాయి. యాన్యువల్ రిపోర్ట్ కూడా మనకి స్క్రైనరీ డాట్ ఇన్‌లో ఉంటాయి. సో, లేదంటే మనం ఇందాకల స్క్రీనరీలో చూసినట్టు ఇక్కడ యాడ్ రేషియోస్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదంటే ఇక్కడ మీకు కావాలంటే కిందకి వెళ్ళిపోతే మీకు రిపోర్ట్స్ ఉంటాయి. ఇదిగోండి యాన్యువల్ రిపోర్ట్స్ అని. యాన్యువల్ రిపోర్ట్స్‌లో కూడా మనకు వస్తూ ఉంటాయి అవన్నీ. సో, పెగ్ రేషియో ఈక్వల్ టు పీఈ రేషియో డివైడెడ్ బై యాన్యువల్ ఈపీఎస్ గ్రోత్. సో, ఈ పీఈ రేషియో అంటే గ్రోత్ రిలేటెడ్ కదా! ఎంతుంటే మంచిది తెలుసుకో. ఇఫ్ పెగ్ రేషియో ఈస్ బిలో 1 దెన్ ఇట్ మీన్స్ వెరీ గుడ్. ఓకేనా? ఇఫ్ పీఈ రేషియో ఈస్ బిలో 1 దట్ మీన్స్ ఇట్స్ వెరీ, వెరీ గుడ్ అని. ఇఫ్ పీఈ రేషియో ఈస్ ఈక్వల్ టు 1 that means okay, now you can also buy. Means if PE ratio is above 1 that means it's bad means the వెరీ బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉంది. వెరీ కాకపోయినా కొంచెం బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉంది. ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు అని మనం కన్సిడర్ చేసి చేసుకోవచ్చు. సో, పీఈ పెగ్ రేషియో అనేది కూడా సేమ్ అలానే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పెగ్ రేషియో. సో, 0.24 ఉంది. దట్ మీన్స్ గుడ్. మనం బై చేసే అవకాశం ఇప్పుడు ఉంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మనం బై చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తుంది పీఈ రేషియో అనేది. ఓకేనా? ఓకే. సో, ఇలాగండి ఈ పీఈ రేషియో అనేది మనం స్క్రీనర్‌లో చేసుకొని దాని వాల్యూని బట్టి మనకి ఆ కంపెనీ అనేది ఏ సిట్యుయేషన్‌లో ఉంది. బై చేసే సిట్యుయేషన్‌లో ఉందా? లేదా సెల్ చేసే సిట్యుయేషన్‌లో ఉందా? చెప్పాను కదా! బిలో 1 ఉంటే ఇట్స్ గుడ్. రియల్లీ గుడ్. మీన్స్ ఓకే టు బై. ఓకేనా? ఇఫ్ నో టు బై. ఓకే. సో, దిస్ ఈజ్ అండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఈ పీఈ రేషియో అయిపోతే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆహ్, పీఎస్ రేషియో అనమాట. పీఎస్ రేషియో. ఈ పీఎస్ రేషియో అనేది మనకి కరెంట్ షేర్ ప్రైస్ అంటే సెల్ పర్ షేర్‌ని పీఎస్ రేషియో అంటారు. పీఎస్ రేషియో అంటే మార్కెట్ క్యాప్ డివైడెడ్ బై సేల్స్. సో, ఏదైనా పీఈ రేషియో అండి. సో, పీఎస్ రేషియో. సో, ప్రైస్ టు సెల్ రేషియో. ఇఫ్ ప్రైస్ టు సెల్ రేషియో అనేది లెస్ థాన్ 5 ఉంటే దట్ మీన్స్ రీజనబుల్. ఓకేనా? రీజనబుల్ మీన్స్ ఓకే. వి కెన్ బై. ఇఫ్ ప్రైస్ టు సెల్ రేషియో అనేది 5-10 ఉంటే ఎక్స్‌పెన్సివ్. దట్ మీన్స్ లైక్ ఇది చాలా హైగా ఎళ్ళిపోయింది. ఫ్యూచర్‌లో తగ్గిద్ది అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? ఈ ప్రైస్ టు సెల్ రేషియో అనేది గ్రేటర్ థాన్ 10 ఉంటే హై ఎక్స్‌పెన్సివ్. ఇది చాలా అంటే చాలా దారుణంగా ఆహ్, ఆహ్, అంటే ఎళ్ళిపోయింది ప్రైస్ అనేది. సో, అది ఫ్యూచర్‌లో తగ్గిద్ది అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? సో, దట్ మీన్స్ ఇప్పుడు మనం ఎలానో చూసుకుందాం ఒకసారి పీఎస్ రేషియో అనేది ఈ టాటా మోటార్స్‌కి ఎంతుందో చూసుకుందాము. సో, ఇక్కడ చూసుకుంటే మీరు పీఎస్ రేషియో లేదు. సో, పీఎస్ రేషియో అనేది ఇక్కడ లేదు. మనం ఇక్కడ యాడ్ చేద్దాం. సింపుల్ ఇంగ ఎడిట్‌లోకెళ్ళిపోయి హ్మ్. ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి ఒకటి తీసేసి పీఎస్ రేషియో అనేది ఎక్కడుందో చూడాలంతే. ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. పీఎస్ రేషియో. పీఎస్ చూస్తే పీఎస్ రేషియో ప్రైస్ టు సెల్ పీఎస్. ఓకేనా? ప్రైస్ టు సెల్ అంతే కదా!
ప్రైస్ టు సెల్. యాహ్! ప్రైస్ టు సెల్ అనేది 0.57 ఉంది. సో, దట్ మీన్స్ 0.57 అంటే ఇది లెస్ థాన్ 5 ఉంది. దట్ మీన్స్ రీజనబుల్ అని. ఓకేనా? ఈ స్టాక్ ప్రెజెంట్ ఉన్న ఈ కంపెనీ అనేది ప్రెజెంటు ఈ కంపెనీ ఉన్న సిట్యుయేషన్ మనకేం చేస్తుందంటే బై చేయొచ్చు అని ఇండికేట్ చేస్తుంది. మనం చూసిన 4 రేషియోస్ మనకి ఇండికేట్ చేస్తుందంటే ఇది బై చేసే పొజిషన్‌లో ప్రెజెంట్ ఉంది టాటా మోటార్స్ అనేది చేస్తుంది. ఓకేనా? సో, ఇదండి ఈ వీడియో. ఓకేనా? సో, ఇంకా మీకు చాలా అంటే చాలా ఉన్నాయి. నేను చూపిచ్చాను కదా! ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తే ఎడిట్‌లోకి ఇక్కడ ఇవన్నీ రేషియోలో మనకి ఇంపార్టెంటు కావాల్సినవి వాటి గురించి అన్నిటి గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇన్ దిస్ సీరీస్. ఓకేనా? సో, కమింగ్ వీడియో ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. ఈ పార్ట్ 1లో ఈ 4 రేషియోస్ చెప్పాను. ఇవి చూపించాను కూడా ఎలా చూసుకోవాలా అనేది. ఓకేనా? బేస్డ్ ఆన్ దిస్ మనం ఈ అనాలిసిస్ ప్రకారం మనం బై చేయొచ్చు. లేదా ఇలా స్టాక్‌ని ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.